నమస్తే. ఈ రోజు మేము మీ కుటుంబాన్ని సహజంగా ఎలా ప్రణాళిక చేయాలో మాట్లాడుతాము. ఇది పుల్ అవుట్ పద్ధతి అని అంటారు. పుల్ అవుట్ పద్ధతిలో పురుషులు తమ సీమెన్ను మహిళల యోనిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారు. వారు తమ సీమెన్ బయటకు రాబోతున్నట్లు అనిపించినప్పుడు వారు తమ పెనిస్ను మహిళల యోనిలో నుంచి తీసుకువెళ్లి సీమెన్ను బయటకు పడేస్తారు. ఇది చేయడం ద్వారా సీమెన్ మహిళల గర్భాశయానికి చేరదు, అందువల్ల గర్భధారణ ఆగదు. కాబట్టి పుల్ అవుట్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు ఏమి గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం. 1. ఇది ఒక నమ్మదగిన పద్ధతి, కానీ దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు పురుషుడు తన పెనిస్ను మహిళల యోనిలో నుంచి ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకోవాలి. లేదా పొరపాటున వారి వీర్యం ఆడవారి యోనిలో పడితే గర్భం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. 2. మహిళల అండోత్పత్తి రోజు దగ్గరగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించకూడదు, ఎందుకంటే ఆ రోజుల్లో గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో తప్పుగా పురుషుడి సీమెన్ మహిళల యోనిలో ప్రవేశిస్తే మహిళ గర్భధారణను ఆపవచ్చు. పుల్ అవుట్ పద్ధతిని ఉపయోగించడం సులభం, కానీ కొన్ని పురుషులు తమ సీమెన్ మహిళల యోనిలోకి ప్రవేశించకుండా చూసుకుంటారు. కాబట్టి వారు లైంగిక ఆనందం లోపం అనుభవించవచ్చు. మీరు ఈ రోజు కొత్త సమాచారం పొందారని ఆశిస్తున్నాను. మేము తదుపరి వీడియోలో కొత్త సమాచారంతో మళ్ళీ కలుసుకుంటాము. ధన్యవాదాలు.